హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ క్రియేషన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బ్లౌజ్కి షేప్ బెల్ట్లు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామంది అయితే షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. కొత్తగా ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు చూడండి. ఇప్పుడైతే నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయితే మీకు చూపిస్తున్నానండి. చూడండి, నేనైతే 2 ఫోల్డింగ్ల మీద ఉంది షేప్ బెల్టు. రెండింటిని తీసుకున్నాను నేను. ఇలా క్లాత్ కనుక ఎక్కువ ఉంటే అలా 2 కట్ చేసుకోవచ్చండి. 2 ఫోల్డింగ్ల మీద. తక్కువ ఉంటే ఒకే పొర మీద క్లాత్ని కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను వేరే క్లాత్ని కూడా తీసుకున్నాను. మధ్యలోకి వెళ్ళిపోతుంది. అలా షేప్ బెల్ట్ మీద పెట్టేసుకుంటున్నానండి. మీరు బాగా గమనించారు అంటే చూడండి, షేప్ బెల్ట్ ఎటువైపు అయితే మీ సైడ్ ఉందో బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫ్రంట్ ఉక్సులు పట్టి దగ్గర వస్తుంది కదా క్లాత్, మీ వైపుకి ఉండేలాగా చూసుకోండి. లేదంటే అటు సైడ్ అయినా సరే నడుము దగ్గరకు వెళ్ళిపోతుంది కదా క్లాత్, ఆ సైడ్ అయినా సరే మీ సైడ్కి ఉండేలాగా చూసుకోండి. రెండవ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. మీరు ఆపోజిట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, మీ వైపు లేదా మిషన్ మీద ఎటు సైడ్ అయితే మీరు పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి, నా వైపు అయితే నేను ఉక్సులు పట్టి దగ్గర వస్తుంది కదా క్లాత్, అటు సైడ్ అయితే నా వైపు పెట్టుకున్నాను. చూడండి, 2 ఫోల్డింగ్ల మీద నేను స్టిచ్చింగ్ చేశాను కాబట్టి అలా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. చూడండి, నీట్గా వచ్చేస్తుంది షేప్ బెల్టు. మీకు గనక గోర్లుంటే అలా రఫ్ చేసుకోండి పైన. చూడండి, ఇప్పుడైతే పైనే ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి షేప్ బెల్టు. ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కట్ చేసుకుంటారు కానీ స్టిచ్చింగ్ చేసుకొని బ్లౌజ్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఉల్టా కుట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ విప్పుకొని కుట్టుకుంటారన్నమాట. చూడండి, రెండవ షేప్ బెల్ట్ కనుక మీరు బాగా గమనించారు అంటే నేను చూడండి నా వైపు ఉక్సులు పట్టి దగ్గర స్టిచ్చింగ్ చేసుకుంటాను అని చెప్పాను కదా, ఆ వైపు అయితే నా వైపు పెట్టుకొని కుట్టుకున్నాను కదా ఫస్ట్ షేప్ బెల్టు. ఇప్పుడైతే ఆ వైపు అనేది మిషన్ మీదకి వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఉక్సులు పట్టి దగ్గర వస్తుంది కదా, ఫ్రంట్ వస్తుంది కదా, ఆ వైపుని మిషన్ మీద అయితే ఇప్పుడు రెండవది పెట్టుకుంటున్నానండి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఫస్ట్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసిన దానికి ఆపోజిట్గా అయితే పెట్టుకోవాలి క్లాత్ని. ఆపోజిట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇంతకు ముందులాగే స్టిచ్చింగ్ అయితే నేను చేసుకుంటున్నాను. మీరు గమనించారు అంటే మిషన్ మీద కనుక మీరు ఏ యాంగిల్లో పెట్టారో గమనిస్తే దానికి ఆపోజిట్గా సెకండ్ షేప్ బెల్ట్ కనుక పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడైతే నాకు కరెక్ట్గా వచ్చేసాయి 2 షేప్ బెల్ట్లు. ఒకే వైపు రావాలండి షేప్ అనేది. చూడండి, అలా ఒకే వైపు అనేది ఉండాలి. 2 అలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి లాస్ట్లో, లేదంటే ఉల్టా కుట్టేసుకుంటారు. ఒకవైపు రావాల్సింది ఇంకొక వైపుకి వచ్చేస్తుంది. అంతేనండి, షేప్ బెల్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, 2 షేప్ బెల్ట్లు కూడా సమానంగా ఉండేలాగా చెక్ చేసుకొని లాస్ట్లో ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే నేను కట్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఈజీగా ఉంటుంది షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది. ఈ ట్రిక్ కనుక మీకు తెలిస్తే సరిపోతుంది. మీరు బ్లౌజులకి ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి. ఇలా కాకుండా 2 పొరల్లో పెట్టాం కాబట్టి ఈజీగా వచ్చింది అనుకుంటున్నారేమో. ఒకే పొర ఉండేలాగా కూడా స్టిచ్చింగ్ చేసుకున్న సేమ్ ఇలాగే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆపోజిట్ అనేది పెట్టుకోవాలి క్లాత్ని. అంతేనండి, ఫస్ట్ ఎలా అయితే క్లాత్ని పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తున్నామో రెండో షేప్ బెల్ట్ కనుక మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ షేప్ బెల్ట్కి
ఆపోజిట్గా క్లాత్ని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే రెండవ షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది.